మహిళలపై లైంగిక వేధింపుల చట్టం పటిష్టంగా అమలుపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. జిల్లాలో సుమారు 256 కమిటీలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. ఐసీసీ కమిటీలు కేవలం కాగితాల మీద కాకుండా చట్టం పటిష్ట అమలుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిటీ సభ్యులు చట్టాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 గురించి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు సోషల్ స్టిగ్మా నుంచి బయటపడవలసిన అవసరం ఉందన్నారు. అయితే ఆ ఆఫీస్ హెడ్ కానీ కాలేజ్ హెడ్ కానీ ఉంటుందో వాళ్ళది దాంట్లో భాగంగా వీళ్ళు పాష్ యాక్ట్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించి ఐసీసీస్ ఫామ్ చేయాలి. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అంటే టాప్ లీడర్షిప్ నుంచి కింద లెవెల్లో పనిచేసే వర్కర్ వాడికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది జరగట్లేదు. అలాగే వీళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అడుగుతున్నా కానివ్వండి, విమెన్ అండ్ చైల్డ్ అడుగుతున్నా కానీ, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా కానీ చాలామంది కంప్లై అవ్వట్లేదు. వాళ్ళ రిపోర్ట్స్ పంపించట్లేదు, లేకపోతే ఐసీసీలో మా ఈ మెంబర్స్ ఉన్నారని చెప్పట్లేదు. ఇవేమీ కూడా జరగట్లేదు. అలాగే వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా దగ్గర ఉంటే కనుక మేము ఏం చేసాం అనే రిపోర్ట్ కూడా యాక్చువల్లీ పంపించాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. అలాగే పాష్ డాష్ బోర్డ్లో కూడా పెట్టాలి. కానీ ఇవేమీ జరగట్లేదు. సో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఏదైతే షీ బాక్స్ తీసుకొచ్చింది ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు కూడా 10 సార్లు ప్రతిసారి కూడా చెప్తుంది పాష్ యాక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలని. యూజీసీ కూడా చెప్తుంది, కానీ ఎక్కడా కూడా రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో జరగట్లేదు. సో దీన్ని మేము ఒక ఎజెండాగా తీసుకొని ఎస్పెషలీ అట్లీస్ట్ టు మేక్ ష్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ 95 to 100% కంప్లైంట్స్ రేట్ ఉండేటట్టుగా కూడా మేము ఈ సెషన్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డబ్ల్యూసీడీ కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి చేస్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు తెలిసేది ఏంటంటే కొంతమందికి అసలు పాష్ యాక్ట్ అంటే కూడా ఏంటో తెలియట్లేదు. సో హెరాస్మెంట్కి గురవుతున్న ఎవరికి చెప్పాలో తెలియదు, లేకపోతే ఈ వర్క్ ప్లేస్ మానేసి ఇంకో వర్క్ ప్లేస్కి వెళ్ళటం, ఎందుకంటే ఇక్కడ హెరాస్ చేస్తున్నారు కాబట్టి ఇంకో చోటుకి వెళ్ళటం. అక్కడ అయితే వీళ్ళ ప్లేసులు మారుతున్నారు, లేకపోతే ఉద్యోగాలు కానీ చదువుకోవటం అన్నా మానేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక సొల్యూషన్ కూడా దొరకట్లేదు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మేము ఈ మీటింగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే చాలామంది ఐసీసీ మెంబర్స్ కూడా ట్రైనింగ్ లేదు. అంటే ఒక కంప్లైంట్ వస్తే ఎలా డీల్